కొన్ని నీటిపారుదల గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా లేకపోతే మీరు తెలుసుకోండి, జర్నలిస్ట్ని అడగండి. మీ విశాలాంధ్ర ఇప్పుడు ఏం పేరు పెట్టుకున్నారు, నవ తెలంగాణ, మన వాళ్ళ దగ్గర పోయి అడగండి. బాబు మేడిగడ్డ దగ్గర ఒకవేళ కనుక మేడిగడ్డ లేదనుకోండి, ఈ కాళేశ్వరం నెట్వర్క్లోకి నీళ్ళని ఎత్తిపోసుకోవడం సాధ్యమైద్దా కాదా? తర్వాత మేడిగడ్డ ఇంపార్టెన్స్ ఏందో మీకు తెలుసా? అసలు మీకేం తెలియదు అని చెప్పడానికి మరొక ఉదాహరణ చెప్తున్నా. మీరేమన్నారు, పెద్ద పెద్ద వద్దు, చిన్న చిన్నవి కట్టుకోవాలి బ్యారేజీలు లాంటివి అని చెప్పి శ్రీరామకృష్ణ చెప్పారు. అటువంటి మంచి ఇంజనీర్లు అని చెప్పారే మీరు. మీకు సోయి ఉంటే ఇలా మేడిగడ్డ అనేది శ్రీరామకృష్ణ ప్రతిపాదించిందే. ఆనాడు టి హనుమంతరావు గారు ఏదైతే నిచ్చెన మెట్ల పద్ధతి, స్టెప్ లాడర్ టెక్నాలజీ అన్నాడు ఆయన. అంటే నిచ్చెన మెట్ల టెక్నాలజీ ఆయన చెప్పింది ఏందో మీకు తెలుసా? వినండి, నేను చెప్తాను. మేడిగడ్డ దగ్గర సూరారం అని ఉంది. సూరారం దగ్గర ఇట్లాంటి బ్యారేజ్ కట్టాలి, పైన 13 బ్యారేజీలు కట్టి ఆ నీళ్ళని తీసుకుపోయి శ్రీరామ్ సాగర్లో ఎత్తిపోయాలని చెప్పాడు. ఈ రివర్స్ పంపింగ్ అనేది ప్రతిపాదించిందే ఇప్పుడు మీరు చెప్పిన హనుమంతరావు. ఆయన వెనకాల ఉన్నది శ్రీరామకృష్ణయ్య, ఎన్టీ రామారావు గారికి ఆనాడు అవగాహన ఇచ్చిన వ్యక్తి, అడ్వైజర్గా ఉన్న వ్యక్తి. ఇది పెద్దదా? శ్రీరామకృష్ణయ్య చెప్పిన బ్యారేజ్ కాదా ఇది? ఓనమాలు తెలియకుండా మీరు తెలుగు భాష మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడతారండి?